అందరికీ నమస్కారం అండి. ఒంగోలులోని కళా అభిమానులకు, కళాకారులకు మా నాదయోగ బృందం ఈ ప్రదర్శన ఇవ్వటానికి మాకు అవకాశం కల్పించిన మిత్రుడు నూకతోటి శరత్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఎంతో ప్రయాసాలు కోర్చి ఈ పెద్ద ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా జరిపించినందుకు ఆయనకి నాదయోగ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నాదయోగ సాంస్కృతిక సంస్థ అన్నది ఒక 5 ఏళ్ల క్రితం నాగవర్ధిని మేడికొండూరు అండ్ నడిమింటి గణపతి గారని వీళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది. వీళ్ళిద్దరూ స్థాపించగా ఏర్పడిన సంస్థ అండి. ఇది పాట అనే ఒక దారాన్ని అల్లుకొని మేమంతా ఆ గ్రూప్లో చేరిపోయామండి. ఇందులో వివిధ రంగాల్లో ఉన్న కళాప్రియులు, సంగీత ప్రియులను అందరినీ ఒక చోటకి చేర్చి నాదయోగాగా తీసుకొచ్చారు మా నాగవర్ధిని గారు అండ్ గణపతి గారు. ఈ 5 ఏళ్ల ప్రయాణంలో నాదయోగాలో మేము సంగీతము, సేవ పరమావధిగా మేము నడుచుకుంటూ వచ్చామండి. ఈ 5 years జర్నీ ఈ 2 అంశాల మీదే రివాల్వ్ అవుతూ వచ్చింది. యాక్చువల్గా నాదయోగా స్టార్ట్ చేసినప్పుడు దాని తాలూకా మిషన్ ఏదంటే, ప్రతిభ కలిగిన కళాకారులు ఎవరైనా సరైన అవకాశాలు లేక, ఆర్థిక స్తోమత లేక, సరైన ప్లాట్ఫామ్ లేక వెనుకబడి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వారికి సరైన తర్ఫీదునిచ్చి ఒక మాట అండి, అందరూ ఉన్నారు. ఒక పాట ఒక మాట. నాగవర్ధన్ మేడం, నవీన్ గారు. కొంచెం సైడ్ అక్క మూమెంట్. వాస్తవానికి సార్ మీరు మీకోసం ఇంతసేపు కనీసం ఒక అరగంట అన్నా మా కోసం వెయిట్ చేయండి సార్, ప్లీజ్ సార్. గడ్డం పట్టుకొని వచ్చాను, ఎందుకంటే అట్లయితే అక్క మీరు కూర్చోవాల్సిందే. ఒక 5 నిమిషం లేదు మీకోసమే ఒక్క పావుగంట. అందరికీ నమస్కారం. సంగీతానికి సాహిత్యం జోడిస్తే, సంగీతం సాహిత్యం కలిపి మరి నాట్యం చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం ఇక్కడ చూసాము. నిజంగా చాలా చాలా సంతోషం, చాలా కన్నుల పండుగగా ఉంది. ఇందులో నేను ఇందాక వింటూ ఉంటే మొత్తం అందరు గాయకులు, గాయకి మండలిని అందరినీ కూడా ఆ పాటలో, ఆ లిరిక్లో రావడం అనేది, ఆ రకంగా దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళు నాట్యం చేయడం అనేది చాలా చాలా సంతోషం. ఏదేమన్నా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి కృషి, పట్టుదల ఉండేటప్పుడు ఏదైనా సరే సాధించవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తుంది. ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, సంగీత ప్రియులు, సాహిత్య ప్రియులు, కవులు, కళాకారులు అందరూ ఇక్కడ ఉన్నారు. మీ మధ్య మేము ఏం మాట్లాడగాను, ఎంత మాట్లాడిన చాలా తక్కువ. ఎందుకంటే మరి ఆంజనేయ స్వామి ముందు కుప్పగత్తులు వేయడం అనేది ఎంత హాస్యాస్పదమో, అలాగే మేము కూడా మీ ముందు మాట్లాడడం కూడా అంత హాస్యాస్పదం. కాబట్టి నేనేమి మాట్లాడలేకపోతున్నాను. మిమ్మల్ని అందరూ చూడడం, ఈ రకంగా మమ్మల్ని అందరూ కలుసుకుంటే నాకు అదృష్టాన్ని కల్పించినందుకు నవ్వుతోటి శరత్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే రిటైర్డ్ డిఎస్పి గారంట, నిజంగా వారికి మరి కళ్ళ పట్ల ఎంత ఇదిగా ఉందంటే, నేనే రాశానమ్మా, నేను పక్కన కూర్చుంటే అదంతా నేనే రాశానమ్మా, ఇదంతా మధ్య మధ్యలో మీరు వినండి అమ్మా అంటా ఉన్నారు నా పక్కన కూర్చొని. అంటే వారికి ఇప్పుడు చూడండి, తన యొక్క వృత్తి పోలీసు వృత్తి, తన ప్రవృత్తి. మరి మనం ఈ రోజు మనం అందరం కూడా ఎంత సంతోషించే విధంగా ఈ రోజు మరి మంచి లిరిక్ రాయడము, దానికి సాహిత్యాన్ని సమకూర్చడము, అలాగే మరి మన మేడం గారు దానికి నృత్యం కూడా
కోర్చడం అనేది ఇవన్నీ చాలా కష్టతరమైన విషయాలు. కానీ మరి ఈ వయసులో కూడా వారికి ఇంత ఇంట్రెస్ట్ ఉండడం అనేది మా నిజంగా చాలా చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి వారు నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నానండి. అయితే మాకేమాత్రము టైం ఉన్నా నాకు కూడా చాలా ఇష్టం. అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో బాగా నవలు చదివేవాళ్ళము. అలాగే చిన్న చిన్న ఇది మా అన్నక్క దగ్గర ఏదైనా మాట్లాడంటే భయం అనమాట. ఎందుకంటే వాళ్ళంతా మీరందరూ కవులు, కళాకారులు. మేమేం మాట్లాడగలము, మేము చిన్న చిన్నవి హాస్య అవన్నీ కూడా మేము రాసి ఉండేవాళ్ళం. అప్పట్లో మేము బాగా పాడుకోవడం అవన్నీ చేసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు ఇంకా టైం కూడా లేదు. ప్రతిరోజు మేము కాలంతో పాటు మేము కూడా పరుగులెట్టే పరిస్థితులు ఇప్పుడు. అయినా ఈ అవకాశం అందరికీ రాదు కాబట్టి నాకు భగవంతుడు మంచి అవకాశం కల్పించారు. నేను ఇలా ఉన్నాను కాబట్టి మీ అందరినీ కూడా చూడడానికి, మీ అందరితో కలుసుకొని మాట్లాడడానికి, అలాగే మంచి మంచి కార్యక్రమాలకు కూడా నన్ను మన ఆదరిస్తున్నారు, పిలుస్తున్నారు అంటే నేను ఒక స్థాయిలో ఉండడం వల్లనే. కాబట్టి ఈ అదృష్టం అనేది కూడా నేను భగవంతుడి ద్వారా మీ అందరి యొక్క సమక్షంలో దొరకడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మరి శరత్ ఏమనుకోవద్దు, శరత్ అందరి వాడు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఇక్కడ నేను పాట పాడేటప్పుడు నువ్వు నీతో పాటు నేను ఫేస్బుక్ లో చూస్తే తను ఎప్పుడు నేను పడుకుంటూ పోయే ముందు కొంచెం ఏదైనా టైం దొరికితే పాట పెట్టుకుని చదివితే వాళ్ళిద్దరు పాట నేను ఎప్పుడు వింటూ ఉంటాను మాట, చూస్తాను. అందరినీ అభిమానించడము, అందరితో పాటు మమేక్ మాడము, అందరిని అభినందించడము మా జీవితంలో అదొక కార్యక్రమం అన్నమాట. కాబట్టి అందరూ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. దయచేసి నాకు చాలా ఇప్పించవలసిందిగా ఈ సభా కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. కాలేజీ ఫంక్షన్స్లో అన్నింటిలో మాట్లాడతాం కానీ ఇంతమంది కవులు, కళాకారుల ముందు మాట్లాడలేము. నేను అదే చెప్తాను. మా అంకమరావు కనపడతా ఉన్నారు, అక్కడ మేడం గారు కనపడతా ఉన్నారు. ఎవరు చూసిన కవులు, కళాకారులు మీ సాహిత్యం ముందు, మీ పాండిత్యం ముందు మేము మాట్లాడలేము. ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినటువంటి మిత్రుడు శరత్కి ధన్యవాదాలు. నేను శరత్ ఎప్పుడు ఒకటి అడుగుతూ ఉంటాను, చాలా మంచి టాలెంట్ ఉంది నీకు, ఎందుకు సినిమాల్లో ట్రై చేయకుండా? నిన్న కూడా అడిగాను. నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను, దాదాపుగా 20 years పైన చూస్తున్నాను. చక్కగా పాటలు పాడతావు, సాహిత్యం ఉంది, ఎందుకు సినిమాల్లోకి వెళ్ళకూడదు? దానికి చాలా స్టోరీ చెప్పాడు ఆయన. ఇలా కూడా ఉంటుందా సినీ ఫీల్డ్ అనిపించింది నాకు. ఎనీవే, మిత్రుడు శరత్ కుమార్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినటువంటి సాహిత్య ప్రియులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.